హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలోకి ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించిందండి. సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి నేరుగా రూ. 6,000 ఒక ఎకరా పొలం కలిగిన వారికైతే జమ కాబోతుంది. సో ఇది ఎప్పటి నుంచి జమ కాబోతుంది? అలాగే మనకు ఈసారి 5 ఎకరాలు కలిగిన వారికి మాత్రమే డబ్బులు వచ్చేటువంటి ఆప్షన్ పైనైతే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో దీన్ని బట్టి మనం క్లారిటీగా చూస్తే మనకు 5 ఎకరాలు కలిగిన వారికే ఇస్తుందా? లేకపోతే మనకు 10 ఎకరాలు లేదా 15 ఎకరాలు, సో ఇంతకీ ఎన్ని ఎకరాలు కలిగిన వారికి లిమిట్ అనేది పెట్టారు? ఎప్పటి నుంచి డబ్బులు జమ కాబోతున్నాయి? అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గనక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దానికి సంబంధించి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దానిపైన నొక్కండి. పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది. సో దాన్ని కూడా గట్టిగా ఒక దెబ్బ కొట్టేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి రూ. 500 వడ్ల బోనస్కి సంబంధించినటువంటి 634 కోట్ల రూపాయలను అయితే రీసెంట్లీ రిలీజ్ చేసింది. సో ఆ డబ్బులు కూడా చాలామందికి అయితే పడ్డాయి. ఇంకా ఎవరికైతే పడలేదో వారైతే వెయిట్ చేయండి, ఖచ్చితంగా పడతాయి. సో డబ్బులు అనేది ఎప్పటికప్పుడు మనకు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ యొక్క ధాన్యం కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో, సో ఎవరైతే ధాన్యాన్ని కొనుక్కొని ఉంటారో, గవర్నమెంట్‌కి అమ్మి ఉంటారో, సో అటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేవలం 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులైతే క్రెడిట్ చేసేదానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు శ్రీకారం అయితే చుడుతుందన్నమాట. సో మొత్తంగా మనం చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు గనక ఈ రోజున వడ్లు గనక అమ్మితే మీకు కేవలం 2 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులైతే వచ్చేస్తాయి. సో ఈ విధానం పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉంది. త్వరలో అందరికీ కూడా దీన్నైతే ఇంప్లిమెంట్ అయితే చేస్తామని చెప్పారు. అలాగే రూ. 500 వడ్లకు బోనస్ కింద అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని భావించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ వడ్ల బోనస్ అమౌంట్ కూడా అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల అందరూ కూడా పొలాలైతే దున్నుకుంటూ పొలాల పనులైతే స్టార్ట్ చేసేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయం కనుక ఇచ్చినట్లయితే రైతులు ఎక్కడ కూడా బయట అప్పు అనేది తెచ్చుకోకుండా, ఇప్పుడు బయట వడ్డీలు చూస్తే రూ. 5, రూ. 10 అవి కూడా వారానికే వడ్డీలు, నెలకు కూడా కాదు. సో ఇట్లాంటి చాలా అంటే చాలా ఎక్కువ వడ్డీలు అనేది మనకు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి రూ. 6,000 చొప్పున ఎకరా పొలానికి కనుక మనం కానీ ఇచ్చినట్లయితే ఈ పెట్టుబడి సాయాన్ని అయితే వారు ఉపయోగించుకొని వారి పంట అనేది జాగ్రత్తగా అయితే పండించుకొని రైతులు కొంచెం ఆర్థికంగా అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి డబ్బులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో డబ్బులు రిలీజ్ కాలేదని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటిని కూడా మార్చేసి ఇప్పుడు కేవలం ఎవరికైతే 5 ఎకరాల కంటే ల్యాండ్ అనేది తక్కువ ఉంటుందో సో వారినైతే ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి తడి లేదా పొడి అంటే మెట్ట మాగాడి రెండు కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రం ఈ స్కీమ్ని అయితే మనం ఇంప్లిమెంట్ చేద్దామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నా నో ప్రాబ్లం అనమాట. కానీ ఎక్కువ అంటే ముఖ్యంగా చూస్తే ఒక మనిషికి కనీసం 10 ఎకరాల కంటే తక్కువ అంటే ఉంటేనే వారికి మాత్రం వర్తిస్తుంది. అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఈ రైతు బంధు పథకం అయితే రాదండి, రద్దు చేసేస్తారు. సో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వస్తుంది. ఈ యొక్క పథకం ద్వారా అర్హత పొందాలి అనుకుంటే ఖచ్చితంగా 10 ఎకరాల కంటే ల్యాండ్ అనేది తక్కువ ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్తో వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి. ఇవి 2 కొత్త రూల్స్తో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇంకొక విషయం ఏమిటంటే
మనకు ఎవరైనా కొత్త రైతులు కనుక ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కొత్త రైతులు ఇంకా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే సో వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క రైతు భరోసా పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే రైతుకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ ఇవి 3 చాలు. ఇవి 3 తీసుకొని మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళినా సరే మీకు ఈజీగా చేస్తారు. లేదా మీ దగ్గరలో సచివాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళినా సరే మీరు అక్కడ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ 2 పథకాలకు సంబంధించి అంటే కొంతమంది కౌలు రైతులు ఉంటారు కదా! సో వాళ్ళకి కూడా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొత్తంగా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు 7,200 కోట్ల రూపాయల వరకు నేరుగా ఖాతాల్లోకి విడుదల చేసేందుకు బడ్జెట్ అయితే రీసెంట్లీ కేటాయించింది. సో కేటాయించినటువంటి బడ్జెట్ కూడా కొంచెం పెంచిందండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రైతులైతే ఎక్కువ మందిగా ఉన్నారు. అందులో కూడా మనకి ఇప్పుడు కొన్ని పంటలనైతే అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది. ఆ పంటల విషయానికి వచ్చినట్లయితే పొగాకు ఉత్పత్తి చేసేటువంటి సాగుదారులకి ఈ యొక్క స్కీమ్ అయితే వర్తించదు. ఇక పొగాకుతో పాటుగా ఎవరైతే వ్యవసాయ భూమిని కాస్త వాళ్ళు ప్రైవేట్‌గా వాడుతుంటారో అంటే సాగు చేయకుండా భూమిని సాగు చేయకుండా వాళ్ళు ఏదైనా సరే మనకి ఇళ్ళకి గానీ సో వాటికి గానీ కన్‌స్ట్రక్షన్స్‌కి గానీ సో ఇట్లాంటి ప్రైవేట్ ల్యాండ్‌కి గనుక వాడుతూ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్‌ని సో అటువంటి వారందరిని కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో అందుకనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ క్రాప్‌లో కూడా నమోదు అవ్వండి. సో ఈ క్రాప్‌లో నమోదైతే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి చెప్తుంది. సో ఈ క్రాప్‌లో నమోదు అవ్వడం వల్ల మనకొచ్చే ఉపయోగాలు ఏంటంటే సో ఫస్ట్ ఎవరైతే రైతు ఉంటారో వాళ్ళు ఈ క్రాప్‌లో గాని నమోదైతే సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ క్రాప్‌లో నమోదు కాబడతాయి. ఈ క్రాప్‌లో నమోదైతే మీరు వేస్తున్నటువంటి పంట రకం ఏంటి, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ మీద లింక్ అయినటువంటి పొలం ఎంత ఉంది, మీ యొక్క పొలంకి సంబంధించి అది మెట్ట భూమా, మాగాణి భూమా ఏంటి విషయం అనేది క్లారిటీగా ఈ క్రాప్‌లో ఉంటుంది. అందులో భాగంగానే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోయినట్లయితే రైతు వారికి పంట నష్ట పరిహారాన్ని వెంటనే ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ క్రాప్‌లో అయితే ఉంటాయి. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం మనకు రైతులకు గుర్తింపు కార్డ్ అయితే అప్లై చేసుకోవాలని సూచించింది. ఇక మీద నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయితే మనకు డబ్బులు విడుదల చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే టార్గెట్ పెట్టుకుంది. అనర్హులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. అర్హులకు కావాలంటే మనం ఎంతైనా ఇవ్వచ్చు కానీ అనర్హులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. అనర్హులు ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు తీసుకుంటారని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు ఈకేవైసీలు అలాగే పట్టాదారు పాస్బుక్ ఈకేవైసీలు ఇవన్నీ తీసుకొచ్చింది. వీటితో పాటుగా రైతు గుర్తింపు కార్డు అనేది మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. సో దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి అక్కడ మన పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు మరియు మనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ మరియు బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకొని వెళ్ళిపోవాలి. తీసుకొని వెళ్ళిపోయి రైతు గుర్తింపు కార్డుకైతే మేము అప్లై చేసుకోవాలని చెప్పినట్లయితే వాళ్ళు మీకు ఓటీపీ ద్వారా వెరిఫై చేసి అప్లై చేస్తారు. ఆ కార్డు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. రాబోయే కాలంలో మనకు రైతు భరోసా స్కీమ్ కావచ్చు, కేంద్రం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కావచ్చు, సో ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి నష్టపరిహారాలు, పంట నష్టపరిహారాలు కావచ్చు, సబ్సిడీ రేట్లతోనే మనకు వడ్లు, అలాగే మనకు విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా అయితే మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ అనేది మనం పొందుకోవాలంటే రాబోయే కాలం నుంచి ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకొని తీరాల్సిందే. కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోండి. రైతు గుర్తింపు కార్డు అయితే ఎవరికైతే ఉంటుందో సో అటువంటి వారికి మాత్రమే ఇక నుంచి ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి మీరు కూడా రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోండి. అలాగే మనకొచ్చేసి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను రేపటి నుంచి ఖాతాల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మనకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి అందరి ఖాతాలకు కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి. అలాగే ఈ రోజున చూసుకున్నట్లయితే మనకు ఈ వడ్లకు సంబంధించినటువంటి బోనస్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరియు నష్టపరిహారానికి సంబంధించి 776 కోట్ల రూపాయలనైతే రీసెంట్‌గా వచ్చినటువంటి తుఫాను వరదల వల్ల నష్టపోయిన రైతులకు డబ్బులైతే క్రియేట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజైతే ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తూ ఉంది. ఇక మనకు రేపటి నుంచి కూడా ఈ రైతు భరోసా డబ్బులు కూడా పడతాయి. ఎవరికైనా సరే పీఎం కిసాన్ డబ్బులు కనుక ఆగిపోయి ఉంటే మీరు ఒక 2 పనులైతే చేయండి. ఆ పనులు కనుక మీరు చేస్తే మీకు డబ్బులొస్తాయి. ఏంటంటే ఎన్‌పిసి మ్యాపింగ్ అయితే చేయించుకోండి. అలాగే మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆ యొక్క వెబ్‌సైట్‌కి ఈకేవైసీ అంటే మీరు ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే చేసుకోండి. ఇవి 2 పనులు గనక మీరు చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చిన ప్రభుత్వం నుంచి మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.